దేవానికి వందనాలు తండ్రి. ఈ వాక్ ద్వారా మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు. నిష్ప్రయోజనమైన దాసులు మరుపరిచి మీరే మాట్లాడి సమస్తమైన మహిమకంతా మీరే పొందుకుండా అయినా వచ్చిన బిడ్డలను అలాగే ప్రభా ఆన్లైన్లో వింటున్న బిడ్డలందరూ దీవించి మా హృదయంలో నీ వాక్యం చేత అభిషేకించి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని నీ నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. షూర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అత్పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యం చదువుకుని దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. 97వ కీర్తన 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. కీర్తనలు 97, 11, 12. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతాడు, నీతిమంతుల గురించి, యథార్థ హృదయుల గురించి. నీతిమంతుల వరకు ఏముందంటామా? దేవుడు ఏర్పాటు చేశాడు నీతిమంతుల వరకు వెలుగు. యథార్థ హృదయుల కొరకు ఏం చేశాడంట? ఆయనమ్మా ఆనందాన్ని ఏం చేశాడు? విత్తాడంట. నీతిమంతుల వరకు ఏమో వెలుగు, యథార్థవంతుల కొరకేమో ఆనందాన్ని ఆయన విత్తాడు. వెలుగు ఎవరికి కావాలి? చీకటిన వారికి వెలుగు కావాలి. అనగా నీతిమంతులు ఎవరు? మన కార్యముల చేత, తలంపుల చేత మనం నీతిమంతులం కాము. కేవలము యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులం. నీతిమంతులు ఒకవేళ చీకటిలో ఉన్నా ఆ చీకటిని దేవుడు ఏం చేస్తాడమ్మా? వెలుగు మారుస్తాడు. అందుకనే గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నేను భయపడన్నాడు. అందుకని భక్తుడు నీతిమంతుల కొరకు దేవుడు వెలుగుని ఏర్పాటు చేస్తున్నాడు. చీకటి మనల్ని ఏమీ చేయలేదు. రెండవది, యథార్థవంతుల కొరకు దేవుడు ఏం చేశాడంటమ్మా? ఆనందాన్ని ఏం చేశాడు? ఏముంది బైబిల్లో? చూసి చెప్పండి. విత్తాడు. విత్తడం అంటే ఏంటి? వెలుగుని ఏర్పాటు చేస్తున్నాడు, కానీ ఆనందాన్ని మాత్రం విత్తాడంట. ఒక విత్తనాన్ని మనం విత్తితే ఏమవుతుందమ్మా? అది చక్కగా ఎదిగి, అది పూల చెట్టు అయితే పూలు, పండ్లు ఇచ్చే చెట్టు అయితే పండ్లు, తన కాలం అంతా ఏం చేస్తుంది? చక్కగా ఫలిస్తుంది. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా. దేవుడు మన కొరకు ఒక విత్తనాన్ని విత్తుతున్నాడంట, ఆనందమైన విత్తనం. ఆ విత్తనాన్ని బాగా కాపాడుకొని నీళ్లు పోసి పెంచి ఆ కాలమందు 30 దంతలుగానో నీ ఓపిక, 60 దంతలుగానో నీ ఓపిక, 100, 100% నా ఓపిక, మన ఓపికతో తిరిగి కోసుకోవాలి. ఎప్పుడైతే విత్తగానే కోత రాదు. విత్తగానే కోసేస్తామా? అది పెరగాలి. మళ్ళీ కలుపు మొక్కలు రాకుండా మనం చేయాలి, విరివేయాలి. ఏదైనా అడవి జంతువులు కానీ ఏమైనా వచ్చి తినేయకుండా కాపాడుకోవాలి. అప్పుడు మన కొరకు చక్కగా ఫలిస్తుంది. ఈ బాధ్యత మంది. విత్తనం ఆయనది. ఆ విత్తనాన్ని చక్కగా కాపాడుకొని కోత కోసే బాధ్యత మంది. ఓకే. తర్వాత ఏమైనా 12వ వచనం ఏమన్నాడు దేవుడు? నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి. తర్వాత ఏమందమ్మా? ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు నీ కొరకు చేసిన ప్రతి మేలు బట్టి దావి చెప్పిన రీతిగా నా ప్రాణమై యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారాలు దేని మరొద్దని సెలవిసిన రీతిగా ఈ నీతిమంతులు, యథార్థవంతులు చేసే కార్యం ఏంటంటే ఇదే, దేవుని మందిరకు వచ్చి దేవుని స్తుతించడం, ఆరాధన చేయుట. అలాగ మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన కొరకు ఆ ఆనందం అనే విత్తనాన్ని విత్తాలనంటే, మనకి వెలుగు కావాలనంటే మనం ఎలా ఉండాలంటే నీతిమంతులు కానీ యథార్థవంతులు ఉండాలి. నీతిమంతులు అంటే తెలుసు, వేసిన విశ్వాసం ఉంటే చాలు. కానీ యథార్థ హృదయం దేవునికి కావాలి. యథార్థ హృదయులు మాత్రమే దేవుని సన్నిధానంలో నిలవగలరు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం యథార్థత అంటే ఏమిటి, యథార్థతో ఎలా ఉండగలుగుతాం, ఎప్పుడు మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయన సేవించగలుగుతాం నేర్చుకుందాం ఈరోజు. అప్పుడు ఎలాగ ఆయన విత్తుతాడో ఎలా కోసుకుంటామో కూడా నేర్చుకుందాం. ఒక యథార్థ పరుని గురించి మనం నేర్చుకుందాం. యూదా దేశాన్ని పరిపాలించే మహాచక్రవర్తులు చాలామంది ఉన్నారు. వారిలో ఆస అనేటువంటి ఒక భక్తుడు చక్రవర్తి ఉన్నాడు. ఈ ఆస ఎవరంటే, జీనియాలజీ నేర్చుకోండి. దావీదు ఉన్నాడు. దావీదు కుమారుడు ఎవరమ్మా? సొలొమోను. సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబియా. ఈ అబియా కుమారుడు ఈ ఆస. ఓకే. ఈ జీనియాలు ఎందుకంటే ఆకని తెలుస్తుంది ఎందుకు చెప్పాను. ఈ జీనియాలు గుర్తుపెట్టుకోండి. దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఈ యొక్క ఆస. ఈ ఆస అబియా తండ్రి చనిపోయినప్పుడు సింహాసనం అధిరోహించున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ పరిపాలిస్తున్నాడు. ఈ ఆసా గురించి ఈ లేఖనం ఏం చెబుతున్నది నేర్చుకుందాం. చూడండి,
రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. 370వ పేజీ 370. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా, అనగా తండ్రి, జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఇప్పుడు చూడండి 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, తర్వాత ఏముందమ్మా, యథార్థముగాను నడిచిన వాడే అనుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడంట. అనుకూలము, ప్రతికూలము. ప్రతికూలం అంటే దేవునికి వ్యతిరేకంగా చేయడము, అనుకూలం అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం. చేస్తూ దేవుని దృష్టి ఎలాగుండడం, ఈయన యథార్థపరుడే ఉండెను. ఆస యథార్థపరుడు. ఈ యథార్థపరుని రోజు మన ముందు పెడుతున్నాడు దేవుడు. ఇది ఆశను చూసి నేర్చుకోండి మీరందరూ కూడా అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆశ వలె మీరుంటే మీ చీకటిని వెలుగుగా మారుస్తా, మీ కొరకు నేను ఆనందాన్ని విత్తుతా, అప్పుడు మీరు నా మందిరానికి వచ్చి నన్ను సేవిస్తారు, థ్యాంక్స్ గివింగ్ ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు. అంచేత ఆశ యథార్థపరుడు. ఎందుకు యథార్థపరుడు? మనం ఈ నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటి? వాట్ యు హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఆస ద కింగ్. నేర్చుకుందాం చూడండి. ఎందుకు యథార్థపరుడు? మళ్ళీ చదువుతున్నా 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఏం చేశాడు? ఎందుకు యథార్థవంతుడు? 3వ వచనం. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి, ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను ఏం చేశాడమ్మా? యోధా వారి పట్టణం నుండి తీసివేసను. అతని ఏలిబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యథార్థపరుడు ఏం చేశాడు చూడండి. మొట్టమొదటిగా దేశంలో ఇంతకుముందు ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసి పడేశాడు. ప్రతిమలు ఉంటే వాటిని చిన్నాభిన్నం చేసి పడేశాడు. ఎవరు విగ్రహాధన చేయడానికి వీలు లేదు అని చెప్పేసి తన దేశంలో ఉన్న విగ్రహాన్ని తొలగించినాడు. ఎందుకనంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నుండి నీళ్ళేం కానీ ఉండు, దేని పోలికని చేసుకోవద్దు, సాగిలపడవద్దు, విగ్రహారం చేయొద్దని అర్థం. ఈ 2 ఆజ్ఞలు తూచా తప్పకుండా. 3వది ఏంటి? మళ్ళీ 3వ ఆజ్ఞ, నా నామాన్ని వ్యర్థంగా పాడు చేయకండి. ఇదంతా విగ్రహం చేసి అలా పాడు చేస్తారు కదా. అందుకని ఈ దేవుడిచ్చిన 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించము. అందుచేత ప్రజల్ని ఈ దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు మొదటి 4 ఆజ్ఞల ప్రకారంగా నడిపించడానికి పూనుకొని అనుకూలుడై, దేవునికి యథార్థపరుడై, ఎన్ని శోధనలు వచ్చినా ఎంతమంది అడ్డుకున్నా కూడా తనకున్న శక్తి అధికారం చేత ఆ విగ్రహాన్ని తీయించివేశాడు. ఇప్పుడు దేవునికి సంతోషం వస్తుందో రాదో చెప్పండి? దేవునికి అనుకూలంగా అంటే అదే. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు ఆయనకు సంతోషం వస్తుందో రాదా? మనకి ఇష్టమైన కార్యాలు చేస్తే మనకి ఎంత సంతోషం, దేవునికి ఎలా ఉంటుంది? అందుచేత దేవుని సంతోషపెట్టాడు యోధారాజు. ఒకవేళ అలా చాలామంది కష్టపడి మనసు నొచ్చుకొని ఉండొచ్చు, అయ్యి ఎంతకాలం నుంచి మేము ఆరాధన చేస్తున్నాం, వీటిని తీసేయమంటాడేంటి అని ఎంతమంది వ్యతిరేకత వచ్చిందో ఆ దేశంలో. ఈ డింట్ కేర్. దేవుని ప్రేమించి యథార్థముగా ఆ కార్యాన్ని నెరవేర్చున్నాడు. దేవుడు ఎంతో సంతోషించినాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏముందా మరి? నెంబర్ 2 అక్కడే ఉంది, ఏముంది చూడండి. 2వ కార్యం చేశాడు దేవతలను తీసివేసిన తర్వాత. 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఏం చేశాడమ్మా? ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చినాడు కదా. ఇందులో ఏ ఆజ్ఞలున్నాయో మొదటి 4 ఆజ్ఞలు దేవుని గురించి, మిగిలిన 6 ఆజ్ఞలు మనుషుల గురించి. ఏవైనా సరే ప్రతి వారు ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రానుసారంగా పాటించవలసిందే అని అందరికీ ఆజ్ఞించాడు. ఆజ్ఞించాడంటే అతను ఏం చేసి ఉంటాడు? బహుశా చెప్పండి. ఇతరులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు అందరూ ధర్మశాస్త్రం పాటించని. ఈయన ఏం చేశాడు? లేకపోతే వేషధారులు ఏంటి చెప్తారు కానీ చేయరు. ఈయన అలా కాదు. ఇందాక నేర్చుకున్నాం కదా, వేషధారులు చెప్తారు కదా కానీ చేయరు. దొంగతనం చేద్దంటే పక్కలు చేసేది అదే, అబద్ధాలు చెప్పదంటే చెప్పేవన్నీ అవే వేషధారులు. కానీ అలా కాదు. దేవుడు ఏం చెప్పిందో చెప్పాను కదా, విగ్రహాన్ని తీసి పడేశాడు. మొదటి 4 ఆజ్ఞలు పాటించాడు. పాటించి ఇతరులు చెబుతున్నాడు, నన్ను చూసి నేర్చుకోండి,
నేను దేవుని ధర్మశాస్త్రం పాటిస్తున్నాను, ఓ ప్రజలారా వీరందరూ పాటించి తీరవలసిందని సలహా ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడమ్మా? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏమిటి? ఆజ్ఞ ఎప్పుడు అంటే శిక్ష, వెంటనే శిక్ష ఉంటుంది. ఆజ్ఞ ఎవరైతే తప్పుపోతారో వెంటనే వస్తుంది వాళ్ళకి శిక్ష. కాబట్టి భయపడి ఏం చేస్తారు? అందరూ కూడా ఇంత యథార్థపరుడు భయపడి దేవునికి భయపడ్డారు. రాజుగారు భయపడి దేవునికి అనుకూలమైనటువంటి మార్గాన్ని వారు సిద్ధపరుచుకున్నారు, విగ్రహాలను విడిచిపెట్టి. ఇలాగూ దేవునికి అనుకూలంగాను యథార్థముగాను ఆశ తన జీవితంలో చేశాడు. ఇటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు నా సోదరుడు, నా సోదరు. ఇటువంటి వారి కొరకే దేవారాత్రములు ప్రతి చోట ఆయన కన్నులు చూస్తున్నాయంట. ఎక్కడ నమ్మకమైన వాడు, నా ఆజ్ఞానుసారంగా జీవించాడు ఎక్కడ ఉంటాడా అని చూస్తున్నాడంట. ఆశ కనబడ్డాడు. ఊరుకుంటాడా దేవుడు? ఎంతగా దీవిస్తాడమ్మా? ఓ ఆశ, నా మాటలు విన్నావు కదా, నా ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నా కదా, నీకు చీకటిలో వెళ్ళినవ్వబోతున్నా, నీ కొరకు నేను ఆనందాన్ని ఎత్తబోతున్నానని దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ నేర్చుకుందాం చూడండి. మొట్టమొదటి దీవెన 6వ వచనం. ఆ సంవత్సరములలో, ఏ సంవత్సరంలో? అతను పాలించే సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి ఏం చేశాడమ్మా? విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారం గల పట్టణంలో కట్టించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని కాలములో దేవుడు ఎంత శాంతి సమాధానం ఇచ్చాడంటే అది యుద్ధాలే లేవంట. ఒక దేశం ఉందనుకోండి, ఇప్పుడు ఏమొస్తుందో తెలుసమ్మా? ఇప్పుడు యుద్ధాలే. దేశం ఒకటే కాదు కదా, అనేక దేశాలు అంటే వాళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడమే. కానీ ఆశా కాలంలో దేవుడు ఏ యుద్ధాలని జరిగించలేదు. ఎవరిని అతను వ్యతిరేకంగా రావడానికి దేవుడు అనుమతించలేదు. దేవుడు అతని పక్షాన ఉండి అతనికి నెమ్మదిని అనుగురించి ఇంకేమి ఇచ్చాడమ్మా? నెమ్మదితో పాటు అక్కడేముంది? విశ్రాంతిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెమ్మది, విశ్రాంతిని ఇచ్చినాడు. ఏమా, ₹1 సంపాదించుకున్న వ్యక్తి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ఏం ప్రయోజనం కదా? మనకు ముందు విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, తర్వాత మిగిలినవన్నీ. అదర్వైజ్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దేవుడు అతని రాజ్యంతో పాటు ధన ధాన్యాలతో పాటు నెమ్మది ఇచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. ఎందుకని? అతని యథార్థతను బట్టి నా సోదర, నా సోదరే. ఈరోజు నీవు కూడా దేవుని మాట విని దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తే నీ కొరకు కూడా చీకటిని వెలుగుగా మార్చగలడు, నీ కొరకు ఆనందాన్ని ఎత్తగలుగుతాడు. ఆనందాన్ని ఎత్తాడు. నెమ్మది, విశ్రాంతి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త మంజులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్రాంతి ఈ లోకంలో ఏ దేవుడు, ఏ దేవత, ఏ మనుషుడు, ఏ రాజ్యం నీకు ఇవ్వలేదు. ఓన్లీ జీసస్ కెన్ గివ్ యూ ద పీస్ అండ్ జాయ్. అంచేత ఎవరి దగ్గర రావాలమ్మా? మనము యేసునొద్దకు రావాలి. ఆయనే మనకు విశ్రాంతి, ఆయన మనకు నెమ్మది. ఈ ఆశకి ఆయన ఇచ్చాడు నెమ్మది, విశ్రాంతి. నెంబర్ 1 బ్లెస్సింగ్, పీస్ అండ్ జాయ్. 2వ ఆశీర్వాదం ఏమి ఇచ్చాడు చూడండి. అతనికి ఆనందాన్ని ఎలా విత్తుతున్నాడు చూద్దాం. 9వ వచనం చూడండి. 9వ వచనం. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద జెపతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆశ ఏం చేశాడమ్మా? తన దేవుడైన యెహోవాకు మొరబెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. ఓ మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రుడు నీపైనే జయముందనీయకుమని ప్రార్థనింపగా యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యూదవారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా కొంతకాలం నెమ్మదిగా ఉంది. మరి సైతాన్ని చూస్తూ కూడా కదా, వాడేదో ట్రైల్ చేద్దామని చెప్పేసి ఒక శత్రు సైన్యాన్ని అతని దగ్గర పంపాడంట. పంపగానే ఏం చేశాడమ్మా? ఆశ ఆ శత్రు సైన్యం చూసి భయపడ్డా? ఏం చేశాడు? ప్రార్థించాడంట. ప్రభువా, ఇటువంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు నాకు చీకటి రాబోతున్నది, వెలుగుగా మార్చేవాడు నీవే. ఇప్పుడు దుఃఖం రాబోతుంది, నా యుద్ధానికి వస్తున్నారు, ఆనందాన్ని ఇచ్చేవాడు నీవే. నీవు తప్ప మమ్మల్ని బాగు చేసేవాడు, ఆదుకునేవాడు ఎవరు లేరు. అందుకని నిన్నే నమ్ముకొని ఉన్నాము, మాకు సహాయం దయచేయమని ప్రార్థింపగా దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు చూడండి. ఇది అసలు సంగతి. 12వ వచనం.
యెహోవా కూషీలను ఆసేదులను యూదవరితులను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. యుద్ధం జరుగుతుంది అనుకోండి. యుద్ధం అంటే ఏంటి? వాళ్ళు యుద్ధానికి వస్తారు, మనం వెళ్తాం. ఆ రోజు మన ఇంట్లో కూడా ఇది జరుగుతాయి కదా, యుద్ధాలు జరుగుతాయి కదా. ఇద్దరి మధ్య జరిగేది యుద్ధాలే కదా. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య, ఇంటి పక్క ఇంట్లో పొరుగువారు మన మధ్య, దేశం పాకిస్తాన్ ఇండియా మధ్య, ఇవన్నీ జరిగేవే కదా. అంటే ఇద్దరు ఉంటారు, ఇద్దరు కొట్లాడుకుంటారు, ఇద్దరు ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ యుద్ధం ఎవరికి వచ్చింది? ఆశకిని శత్రు సైన్యానికి వచ్చింది. ఇప్పుడు మనం యుద్ధం చేస్తే ఏం చేస్తాం? మనమే పోట్లాడతాం కదా. అక్కడ ఎవరు పోట్లాడారమ్మా? ఆశ పోరాడా లేకపోతే ఇంకెవరైనా పోడారా ఆయన తరపున? యెహోవా వారిని మొత్తినందున వారు పారిపోయేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ ఒక్క కత్తిని పట్టుకోలేదు, ఒక డాలును పట్టుకోలేదు, ఒక బళ్ళాన్ని పట్టుకోలేదు, ఒక విల్లును పట్టుకోలేదు. దేవుని పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విల్లు నేను రక్షించదు, కత్తి నిన్ను రక్షించజాలదు, బళ్ళు నేను రక్షింపజాలదు. దేవుడు మాత్రం నేను రక్షించేవాడు. నా సోదరుడు, నా సోదరే, ఆయన పట్టుకుందాం. ఈ శోధనలో నేర్చుకుంటున్నాం యథార్థపరుడు. ఎందుకంటే అతని చీకటి ఉన్నప్పుడు, శోధనప్పుడు మనుషులు పట్టుకోలేదు, ఆయుధాలని, అతని ధన సమాధిని, అతని యుద్ధ పంక్తులు కూర్చున్నటువంటి దాచిపెట్టుకున్నటువంటి ఆయుధాలను పట్టుకోలేదు. దేవుని పట్టుకున్నాడు. నా సోదరుడు, నా సోదరే, నీకు విపత్తు వచ్చినప్పుడు నీవు ఎవరు పట్టుకుంటున్నావు? నీకున్నటువంటి శక్తులు పట్టుకుంటున్నావా? నీకు పరపతిని పట్టుకుంటున్నావా? నీకు సహాయం చేసే మనుషులు పట్టుకుంటున్నావా? దేవుని పట్టుకుంటున్నావా? నా సోదరుడు, నా సోదరి, నీ యొక్క జీవితంలో నీకు విజయం కావాలనంటే, నీకు ఆనందం కావాలంటే, నీకు విత్తబడాలంటే ఆనందము, దేవుని పట్టుకో. నువ్వేం చేయక్కర్లేదు. యుద్ధం యెహోవాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు నీ పక్కనే ఉంటాడు. చాలాసార్లు యుద్ధం చేయడు. ఎందుకంటే యూ డోంట్ రికగ్నైజ్, యూ విల్ నాట్ రికగ్నైజ్. నీ పక్కన దేవుడు నా కొరకు పోరాడే దేవుడు నాకున్నాడు అనే సంగతి నువ్వు తెలుసుకోకపోతే ఆయన ఏం చేయడు, ఏం చేయలేడు. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుని మీద ప్రతి క్షణము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. నా పక్షాన యుద్ధం చేసేవాడు. 10,000 మంది కూలినాను, 1,00,000 మంది వచ్చినా, ఎడం పక్క కూలిపోయినా, 10,000 మంది కుడి పక్క కూలిపోయినా అపాయం యుద్ధకు రాదు. నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు యెహోవా. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును నేను లేకుండా చేసేవాడు నీ యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ వలె యథార్థపరులుగా ఉందాం. నీ జీవితంలో వచ్చే కష్టం సమయంలో, చీకటి సమయంలో మనుషులు పట్టుకోవద్దు, దేవుని పట్టుకో. నా సోదరుడు, నా సోదరే. రెండవ ఆశీర్వాదం చూసాం. మూడవ ఆశీర్వాదం చూద్దాం. 11వ వచనం. ఆసాయిను అతనితో కూడా ఉన్న వారును గెరారు వరకు వాని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయిరి. ఎవరి సైన్యమమ్మా? ఆశా సైన్యమా? ఎవరి సైన్యం చూసి పారిపోయారంట? దేవుడి యొక్క సైన్యం చూసి. సరే, ప్రైజ్ లార్డ్. చూడండి 3వ ఆశీర్వాదం. యోధావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూన్న పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చిన గనక ఆ పట్టణంలోని కొల్లబెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతా దోచుకొనిరి. మరియు వారు పశుల సాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను, ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళారు కానీ యుద్ధం చేయలేదు. దేవుడు చేశాడు యుద్ధం. యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఎలా వస్తున్నారమ్మా? విస్తారమైన కొల్ల సొమ్ము. బూటింగ్ అంటారు ఇంగ్లీష్లో. బూటింగ్ అంటే ఏంటంటే, ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా ఉండేవంటే, యుద్ధాలు చేస్తారు, వారికి ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు అన్నీ తీసుకొని వస్తారు. ఓడిపోయిన వారి అంత ఆస్తులన్నీ ఎవరు తీసుకుంటారు? గెలిచిన వాళ్ళు తీసుకుంటారు. అది రూల్ అప్పుడు. ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళారు. ఆశ వాళ్ళు యుద్ధం చేయలేదు, దేవుడు చేశాడు. వాళ్ళు పారిపోయారు యెహోవా సైన్యం చూసి. ఆశ సైన్యం చూసి కాదు, ఆశ ధైర్యం చూసి కాదు, ఆశ యొక్క బలం చూసి కాదు, దేవుడి యొక్క కృపను చూసి పారిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అందరూ కొల్లబెట్టి అంటే వారి శత్రు సైన్యం యొక్క ఆస్తుల్ని, పాస్తుల్ని, బంగారం, వెండి ఎంత ఉందో అంత కొల్లబెట్టి ఇంటికి తీసుకొచ్చారంట. దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి క్లిష్ట సమయంలో అయ్యో ప్రాణాలు పోతాయో అన్నట్టు భయంలో తప్పించడం మాత్రమే కాదు, వారిని దీవించాడు. విస్తారమైన కొల్ల సొమ్ము వారికి ఇచ్చినాడు. ఆ శత్రు సైన్యం దగ్గర ఎంత ధనం ఉందో, ఆస్తిపాస్తులయో అవన్నీ ఆశ వేపినప్పుడు ధనవంతుడు అయిపోయాడు బాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దీవించేవాడు యేసయ్య. ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు ఎలా వచ్చాడు ఈ లోకంలోనికి? దరిద్రుడికి వచ్చాడు. ఎందుకని? నిన్ను ధనవంతుడిగా చేయడానికి. చాలా జాగ్రత్తగా గమనించండి. ద సీక్రెట్. శత్రు సైన్యం వస్తుంది, వాళ్ళ దగ్గర పెద్ద కొల్ల సొమ్ము ఉంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు ఆశ. వాట్ వాజ్ ద పర్పస్? ఎందుకు వెళ్తున్నాడమ్మా యుద్ధానికి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా తీసేసుకొని ఐశ్వర్యం రావడానికి వెళ్ళాడు యుద్ధానికి. చాలా జాగ్రత్తగా గమనించండి. యుద్ధాలు ఎందుకు చేస్తారు తెలుసా? ఇందుకే
ఆ శత్రు సైన్యం ఆశ మీదకి వచ్చి ఎందుకు వచ్చాడు? ఆశ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకుందామని వచ్చాడు. కానీ ఆశ మాత్రం దోచుకోవడానికి యుద్ధానికి వెళ్ళలేదు. అతడు వచ్చాడు యుద్ధానికి, అతడు వచ్చాడు కాబట్టి వెళ్ళాడు కానీ ప్రభా ఆ ధనవంతా నాకు ఇచ్చేలాగా సహాయం ప్రార్థన చేయలేదు. వీరి నుంచి మా ప్రాణం రక్షించి ప్రభుని ప్రార్థన చేశాడు. అంటే అతని హృదయంలో ధనము లేదు. నా సోదరుడు, నా సోదరే, దేవుడు ఉన్నాడు. ధనం కోసం యుద్ధం చేయలేదు. యుద్ధం చేసిన తర్వాత రూల్ కాబట్టి తీసుకొని వచ్చాడు. దేవుడిచ్చిన కానుక కాబట్టి. ధనం మీద మనసు లేదు. నా సోదరుడు, నా సోదరి, దేవుడు నిన్ను దీవించాలంటే నీ మనసు ధనం మీద పెట్టొద్దు. మనుషుడు ధనాన్ని సిరిని ప్రేమించలేడు. నా హృదయంలో ధనం ఉంటుందా? దేవుని ప్రేమించలేను. నా హృదయంలో దేవుడు ఉంటాడా? ధనాన్ని ప్రేమించలేను. ఆశ ధనాన్ని ప్రేమించలేదు కాబట్టి అంత ధనాన్ని ఇచ్చాడు. సొలొమోను జ్ఞానాన్ని అడగలేదు కాబట్టి, జ్ఞానాన్ని మాత్రం అడిగాడు కానీ ఐశ్వర్యం అడగలేదు కాబట్టి అన్నీ చేశాడు ఆయనకి. మనం అన్నీ అడుగుతాం, ఏది రాదు మనకి. అందుకనే అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా. దేవానికి వందనాన్ని చెప్పడం రాదు మనకి. అన్ని ప్రభా అది దయచేయి, ఇది దయచేయి, అందుకని ఏది రాదు. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నా సోదరుడు, నా సోదరి, నీ హృదయం దేవుడు ఉన్నాడా? సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీతోటి నీకేం కొదువా? నా సోదరుడు, నా సోదరి, ధనం ఆయనది, వెండి ఆయనది, బంగారం ఆయనది. ఆ దేవుడు నీ హృదయంలో ఉంటే నీకేమి కొదువా? నీకేమి కావాలి ఈరోజు? ధనం కావాలా? బంగారం కావాలా? ఏసు కావాలా? ఏసు నీలో ఉంటే సమస్తం నీదే. నా సోదరుడు, నా సోదరి, అంత ధనవంతుడు ధనహీనుడికి వచ్చాడు. ఎందుకని? అందుకని 3 ఆశ్చర్యాలు చూసినాం అతని యథార్థాన్ని బట్టి. ఏంటి మొదటి ఆశ్చర్యం చెప్పండి? ఏంటి? నెమ్మది, విశ్రాంతి. రెండవది, యుద్ధములో మన పక్షాన్ని యుద్ధం చేసి జయాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. 2వ ఆశీర్వాదం ఆశకి. 3వది ఐశ్వర్యం, ధనం ఇచ్చి దీవించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు? నీ హృదయం యథార్థం ఉండి నీతిమంతుడుగా యేసు నమ్ముకుంటే. కండిషన్ నమ్ముకుంటేనే. తర్వాత ఇప్పుడు చూడండి, ఇన్ని దీవులు వచ్చినాయి కదా. సాధారణంగా మనిషికి ఒక బలహీనత ఉంది. తలనొప్పి ఒక రోగం, కడుపు నొప్పి ఒక రోగం, ఎయిడ్స్ ఒక రోగం. మనం వచ్చినటువంటి అదేంటమ్మది? కరుణ. ఏంటిది? కరుణ కాదు, కరోనా. కరుణ లేకుండా చంపేసింది, అందుకని కరుణ అని పెట్టారు వాళ్ళ పేరు. ఎన్ని రోగాలు. వీటన్నిటికీ ఒక పెద్ద రోగం ఉంటుంది మనుషులకి. ఏంటో తెలుసమ్మా? మర్చిపోవడం. తర్వాత గర్వం. దేవుడు బాగా ఆశ్రయించడం అనుకోండి, ఏమొస్తుంది మనిషికి? కళ్ళు ఇక్కడ ఉండి అక్కడికి వస్తాయి. అది యథార్థ హృదయులకు కాదు. దేవుని యథార్థ హృదయులకు కాదు. నువ్వు కిందన్నా యథార్థంగా ఉంటాడు, తలగా ఉన్నా తోకగా ఉన్నా ఒకటే ఆయనకి, కొండ మీద ఉన్నా ఒకటే, గాఢాంధకారంలో ఉన్న ఒకటే. యథార్థపరుడుగా ఉంటాడు. మామూలు మనుషులు కొంత దేవుడు దీవించగానే ఇంకా దేవుడు గుర్తురాడు, గర్వం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఆశను ఏం చేశాడమ్మా? ఎంతగా దీవించాడు. మరి ఆ తర్వాత ఏం చేశాడు? ఆశ ఒకసారి చూద్దాం. చూడండి, నాలాగా ఉన్నాడా ఇంకోలాగా ఉన్నాడు చూద్దాం. నాలా గర్విష్ట అయిపోయాడా ఇంకోలాగా ఉన్నాడు చూద్దాం. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 10వ వచనం. 15:10 అందరూ చూడండి. ఆశ ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి, చూడండి, తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణం విధించదమనియు నిష్కర్ష చేసుకొని దేవుని స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన కొల్ల సొమ్ము వచ్చింది. చాలా జాతకమేనండి యథార్థ హృదయం అంటే. విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొచ్చాడమ్మా. నేనేం చేసేవాడంటే చెప్తాను వినండి. నాలంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఒక ధనవంతుడు. విస్తారమైన పంట పండిందంట. పంట ఏం చేశాడు ఆయన? అమ్మో ఇంత విస్తారమైన పంట పండింది, ఈ యొక్క ధనాన్ని పంటని కూర్చుకోవడానికి నా కొట్లు చాలు అని చెప్పేసి కొట్లన్నీ పెద్ద అవి పడగొట్టించి పెద్ద పెద్ద కొట్లు కొట్టించి గోడౌన్స్ అందులో పెట్టుకున్నాడట. పెట్టుకుని ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించమన్నాడా? తినుము. మా ఫ్రెండ్ ఆయన
ఆఖరి ఇది లేదు, అది అన్ని పోయినాయి. ప్రాణం పోయింది, అన్ని పోయినాయి. ఎందుకని? నీకు ఇచ్చింది ఏదైనా సరే ఆయన ఇచ్చిందే బాబు, ఆ సంగతి ఆయనకు తెలియదు, నాకు తెలియదు. నీ జేబులో ఒక నయా పైస ఉందా, 10 రూపాయలు ఉందా, దేవునికి ఇచ్చిందే. కానీ నీదంటూ నాదంటూ ఈ లోకంలో ఏది లేదో, అంతా దేవుడిచ్చిందే. ఇప్పుడు నాలాంటి వాడు కాదు ఆశ. ఇంత విస్తారమైన కొలసొమ్ము తీసుకొచ్చి ఇదంతా నాదే, ఇప్పుడు గోడలు సరిపోవు, అరే పెద్ద పెద్ద ట్రెజర్ కట్టించండి, ఇవన్నీ తీసుకొని అందులో పెట్టండి, తాళాలు వేయండి అని అనలే. ఎంత తీసుకుని వచ్చాడో వాటన్నిటిలో దశమ భాగాలను దేవునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవా నా యేసయ్య, ఏదైతే నాకు ఈ యొక్క విస్తారమైన కొలసం ఇచ్చావో అది నాది కాదు, నీవే కృప చూపించి ఇచ్చావు. నీది నీదే, నీ బాగు నీదే, నాది నాదే. దేవుడు ఏమన్నాడమ్మా, నీకు ఇంత ఇచ్చాను కదా, 90% నాకు 10% నీ దగ్గర పెట్టుకో అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? నేనైతే అలా చెప్పేవాడిని, 90% నాకేమండి, 10% మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పండి నేనైతే. కానీ దేవుడు ఏమన్నాడమ్మా, 90% మీ దగ్గర పెట్టుకోండి, 10% ఇవ్వండి నాకు అంటున్నాడు ఆయన. ఈ ఆశ అక్కడ నెంబర్ పెట్టారు, అది 10% కంటే బహుశా ఎక్కువ ఇచ్చుంటాడు నా ఉద్దేశంలో. అయితే 10% ఇచ్చాడు, ఇంకా బహుశా ఇంకే మినిమం 10%, దానికంటే ఎక్కువ ఇచ్చుంటాడు. మరి చదువుతున్నాను చూడండి, లెక్క ఎందుకు రాశానంటే అందుకనే 10వ వచనం, తాము తీసుకొచ్చిన 11వ వచనం, ఆ దినం 700 ఎద్దులను 7,000 గొర్రెలంట. మై గాడ్, అంటే ఎంత పొందుకున్నాడో వారు యెహోవా బలులుగా అర్పించారంట. దేవునికి ఇచ్చేశారు. దశమ భాగముల కంటే ఎక్కువగా దేవుని ఇచ్చి ఆరాధన చేశారు. నా సోదరి, దేవుడు మనం దీవించినప్పుడు మనం దేవుని మర్చిపోవద్దు. నిన్ను ఎంతగా దేవుడు దీవిస్తున్నాడో అంతగా నువ్వు దేవుని ఏం చేయాలమ్మా? నువ్వు ప్రేమించాలి. ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వకపోతే దేవుడు అంటున్నాడు నేను దొంగనంట. దేవుడు నాకు విస్తారంగా ఇచ్చాడు, ఆయనలో 10వ వంతే ఆయనకి ఇమ్మన్నాడు. ఇవ్వకపోతే నేను ఎవరినమ్మా? దొంగని. ఆశ నాలాంటి దొంగ కాదు, యథార్థపరుడు. 10% కంటే ఎక్కువ ఇచ్చేసాడు దేవునికి. హల్లెలూయా. మనందరూ కూడా నేర్చుకుందాం. దేవుని దీవించాడా? ప్రతి వారికి అందరం ఒకలా దీవించడమ్మా. పరిమాణం ఉంటుంది. నిన్ను ఒకలా దీవించవచ్చు, నన్ను ఒకలా దీవించవచ్చు, మిమ్మల్ని దీవించవచ్చు. మనల్ని దీవించిన ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలమ్మా? ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని ఆయనకి ఇచ్చేయాలి. 3 ఉంటాయి: దశమ భాగములు, కానుకలు, అర్పణ. ఈ 3 కూడా మనం దేవునికి చెల్లించాలి. దశమ భాగం అంటే ఏంటి? 10వ వంతు దేవునికి ఇచ్చేయాలి. కానుకలు అంటే ఏమిటి? దశమ భాగములు కాక అది వేరు ఇది వేరు, 2 కలిపేస్తాం మనం చాలాసార్లు. దశమ భాగం వేరు, కానుక వేరు. దశమ భాగం అంటే నెలకోసారి మనం వచ్చిన నెలసరి ఇప్పుడు నీకు రాబడి వస్తుందో అంత 10వ వంతు. కానుక అంటే ఏంటి? దశమ భాగం కాకుండా కానుక పెట్లు వేసేది కానుక. అర్పణ అంటే ఏంటి? మనము దేవుని మొక్కుకుంటాం, ప్రభువా నా జీవితంలో జరిగితే అది ఇస్తా. దేవుడు అడగడు, మనమే అర్పించుకుంటాం. ప్రభువా అని అర్పించుకుంటాం. ప్రభువా నా జీవితంలో చేస్తే ఇది ఇస్తా, లేదా అది వండి తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఇవన్నీ ఏంటి? అర్పణలు. అది దేవుడు అడగడు, మనమే అర్పించుకుంటాం ఇది చేస్తామని. ఏదైనా దేనికి మొక్కుకున్నావా ఇచ్చేసేయాలి ఖచ్చితంగా. అది దశమ భాగమైనా సరే ఇవ్వాలి దేవునికి, కానుకైనా దేవునికి ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? కానుక పెట్లు ఇస్తున్నావు. నేను వెళ్ళి తీసుకెళ్ళి నా బ్యాంకులో పెట్టుకుంటా. నేను నా కోసం మీరు అందరు ఇస్తున్నారు కాబట్టి, నా కోసం మీరు ఇచ్చిన నయా పైసా నాకు కాదు నా సోదరి. దశమ భాగం అని ఏం చెప్పలే, కానుక అని ఏం చెప్పలే, నాకు అర్పించని నేను చెప్పలే, దేవుడు చెప్పాడు. ఒకవేళ నన్ను దుర్వినియోగం చేస్తే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నీవు ఇచ్చేది మనిషికి కాదు, ఒక మందిరాన్ని కాదు, దేవునికి నా సోదరి. అందుకని ప్రభు అన్నాడు, దేవునికి దేనికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి. అప్పుడే నేను దీవిస్తాడు. దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చేసావా, నీకు ఇంట్లో కొరత అంటూ ఉండదు. దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా? నన్ను శోధించండి, నా భాగం నాకు ఇచ్చి శోధించండి, ఆకాశము వాకిలి నింపి మిమ్మల్ని ధన సమృద్ధిలో విస్తారంగా దీవిస్తానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చెక్ చేసుకుందాం. ఎవరన్నా దశమ భాగంలో కానీ కానుకలో కానీ ఆత్మలో కానీ ఫెయిల్ అయిపోతుంటే నేర్చుకోండి. దేవుడు నేను దీవించుకోవడానికి కారణం అదే. ఆశ గర్వించలేదు. దేవుడు దీవించిన తర్వాత దేవునికి వచ్చిన భాగాలు ఇచ్చి దేవుని నిష్కర్ష చేసుకున్నారంట. ఇంకా నిష్కర్ష అందరు కూడా ఒప్పుకున్నారు, పిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా. 2వ కార్యం చేశాడు చూడండి, 14వ వచనం. 14 వారు ఎలుగెత్తి బొబ్బలిడిచు మేళములతోనూ బూరల నాదముతోనూ
భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఏమనమ్మా, ఏం చేశారు చూడండి. ఇలాగూ ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదిగి ఉండిరు గనక యెహోవా వారికి ప్రత్యక్షమే. చుట్టూనున్న దేశస్థులో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాను. ఏం చేశారమ్మా? 14 చూడండి. వారు ఎలుగెత్తి నెంబర్ 1, 2 బొబ్బలిడుచు, నెంబర్ 3 మేళముతోను, 4 బూలలతోను, 5 నాదముతోను, 6 బేరీ ధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. అంటే ఏం చేశారమ్మా వాళ్ళు? మీరు చెప్పాలి, ఏం చేశారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించడానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు కదా. అక్కడ ఆయన ఏం చెప్పాడు? తాళంతో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో దేవుని ఆరాధన చేశారంట. ప్రార్థన చేయడానికి అక్కర్లే. దేవుని మందిరానికి ముట్టి చేతుల్లోనే రావచ్చు, బైబిల్ చేతులు పెట్టుకొని. అలా వారు ఏం చేశారంట? చేతులను చూడండి ఎంత చక్కని కార్యం చేశారో. 14 బొబ్బలిడుచు, ఎరిగెత్తి బొబ్బలిడుచు. బొబ్బలిడుచు అంటే మామూలు మాటలు కాదు, కేకల కంటే ఇంకా గట్టిగా దేవుని అరుస్తూ మేళములతోనూ. సాధారణంగా మనం మేళాలు ఎప్పుడు పెడతామా? పెళ్ళిళ్ళకి పెడతాం. పెళ్ళిళ్ళు మేళాలు అంటాం కదా. ఇప్పుడు ఈయన పెళ్లి కంటే ఘనంగా చేస్తాడు దేవుని మందిరంలో మేళాలతోటి. తర్వాత బోరలు ఇవన్నీ నాదాలు ఎప్పుడు వస్తాయి? పెళ్ళిళ్ళకి, పండగల పట్టుపప్పులకి అవన్నీ చేస్తున్నాడు. బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేశారంటే, ప్రభు మా జీవితం మీది, మా జీవితంలో ఇంత అద్భుతకార్యాలు చేసావు నాయనా అని దేవుని స్తుతించారు. ఇప్పుడు మళ్ళీ 97 కీర్తన 12వ వచనం చదవండి ఎవరన్నా. 97, 12వ వచనం గవ్వ. ఇంకా మనం చదువుకున్నాం కదా. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి ఇప్పుడు ఈయన చేశాడే లేదా ఆశ? మరి ఆయన యథార్థపడో కాదా? నీతిమంతుడో కాదా? చూసారా, మనము దేవుడు దీవించగానే ఇంకా దేవుని మర్చిపోతాము. మనం ఆయన దేశం భాగాలు కానుకలు అర్పణలు ఇవ్వడం మర్చిపోతాము, ఆయన స్తుతించడం కూడా మర్చిపోతాము. అందుకని అన్నాడు ఆయన, నా ప్రాణం యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారాల్లో దేవుని మరవద్దు. మనం మర్చిపోతున్నాం. అందుకనే దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. దేవుడు అందుకని ఆ కార్యం చేస్తున్నాడు. మనం మర్చిపోవద్దు. దేవుని స్తుతించడా మానవద్దు. అది నీకు ఆశీర్వాదం. అప్పుడు దేవుడు నీ కొరకు ఆనందాన్ని ఇస్తాడు. నా సోదరా, నా సోదరి, దేవుని మందిరానికి మనం వచ్చేది ప్రతి ఆదివారం కానీ శుక్రశనివారం కానీ ఈ 40 దినాల హోలీ వీక్లో కానీ ఎందుకోసం? టు ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్ వాట్ హి హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో చేసేటువంటి ప్రతి మేలు బట్టి ఆయన వందనాలు చెల్లించడానికి వస్తున్నాం మనందరం కూడా. డోంట్ ఫర్గెట్, గివ్ థ్యాంక్స్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని భక్తుడు అన్నాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నీ నామం స్తుతింపదగినది, అందుకని నా జీవితకాలం మాత్రం నీ స్తుతిస్తాడు. అందుకని భక్తుడైన దావీదు, అందుకని యథార్థపరుడు దావీదు, ఆయన ముదిమనుడే ఈ ఆశ నిశ్చయించుకున్న సోదరుడా, నా సోదరి, ప్రతి సమయంలో దేవుని స్తుతించవు. ఒక 3వ కార్యం ఆయన దేవుడు యథార్థంతో 3 ఆశీర్వాదం ఇచ్చాడు కదమ్మా. అందుకని నేను 3 కార్యాలు చేశాడు. మొట్టమొదటి ఏం చేశాడమ్మా? దశమ భాగం చేశాడు, దేవునికి ఇవ్వాల్సిన కానుకల అర్పణలు, తర్వాత దేవుని స్తుతించాడు. 3వది అద్భుత కార్యం చేశాడు అంటే చూడండి. ఆయన చేసిన 3 కార్యాలను బట్టి ఈయన ఈ 3వ కార్యం ఏంటి చేశాడు చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 16వ వచనం చూడండి, అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నా భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాని కాల్చివేశాను. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణమును అతడు తీసుకుని దేవుని మందిరం నందుంచెను. ఆశ ఏలుబడి 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. 3వ కార్యం, దేవుడు 3 దీవెనలు ఇచ్చినందుకు ఈయన 3 చేసే 3వ కార్యం ఏం చేశాడమ్మా? తన తల్లి అయిన ఏముంది అక్కడ? మయాక ఏం చేసింది? అసహ్యమైన ఒక విగ్రహాన్ని నిలబెట్టిందంట. దాన్ని ఆశ ఏం చేశాడు? చిన్న భిన్నం చేశాడు. కిద్రోను వాగు దగ్గర దాన్ని తగలబెట్టించి బూడిద చేసేసి ఇంకో కార్యం చేశాడు. ఆమెని పట్టపు దేవిగా ఉండకుండా ఏం చేశాడమ్మా? తీసివేశాడా, త్రోసివేశాడా? ఎందుకు తీసివేయలేదు అనలేదు, త్రోసివేసా ఎందుకు అన్నాడు? తర్వాత చెబుతా. ఇందాక మీకు ఒక మాట చెప్పాను కదమ్మా,
జీనియాలి. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాబు కుమారుడు ఎవరు? అబియా కుమారుడు ఎవరు? ఈ ఆస. ఇప్పుడు నేర్చుకోండి. రూల్ ఏమిటంటే, ఒక రాజుగారు అనుకోండి, రాణి ఎవరుంటారు? ఆ భార్య రాణి అవుతుంది. ఎస్తేరు రాణి అని అందుకని అన్నాం. ఆస్తరేస్కి ఆ భార్య కాబట్టి ఎస్తేరు రాణి అన్నాం. అది రూలు సాధారణంగా ఇన్ జనరల్. ఆశకి పెళ్ళైంది, భార్య ఉన్నది. పట్టపు దేవి అంటే రాణిగా ఎవరిని పెట్టాడంట? భార్యను పెట్టలే. ఎవరిని పెట్టాడు? తల్లి. యాక్చువల్గా తల్లి అని రాశారు, కానీ ఆ రోజులో అమ్మమ్మైనా నానమ్మైనా అందరూ తల్లి అనేవారు. యాక్చువల్లీ ఏం తల్లి కాదు, నానమ్మ. ఈ మయాక అనేది నానమ్మ. ఈ నానమ్మ అయినటువంటి మయాక రెహబాము యొక్క భార్యకి భార్య ఈమె. ఎవరు? రెహబాము భార్య ఎవరమ్మా? ఈ మయాక. ఈ మయాకేమో అబియా పుట్టాడు, అబియాకేమో ఆశ పుట్టాడు. వినండి చాలా జాగ్రత్తగా, కన్ఫ్యూజ్ కాకండి. రెహబాము భార్య పేరు ఈ మయాక. మయాకి రెహబాముకి ఎవరు పుట్టారు? అబియా పుట్టాడు, అబియాకి ఆశ పుట్టాడు. ఇప్పుడు ఈమె మయాక పట్టబడి రాణిగా ఉంది. ఎందుకు రాణిగా ఉంది? తన భార్యను ఎందుకు రాణిగా చేయలేదు? నెంబర్ 1 క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఆమె దేవతాస్తంభం నిలిపినందుకు ఆమెని ఆ సింహాసనం నుండి ఏం చేశాడు? ఆయన తీసివేయలేదు, త్రోసి వేసేసాడు. ఎందుకంటే నేను దిగనంటుంది ఆమె, అందుకు త్రోసేసాడు. అర్థమైందా? ఆదమ వల్ల దేవుడు తోలేశాడు వెళ్ళనంటే. అలాగే ఈయన కూడా తిరిగి త్రోసేసాడు సింహాన్ని నుంచి. ఇప్పుడు నేను వినండి, తన సొంత నానమ్మ తప్పు చేస్తే త్రోసేసాడంట. తప్పు చేశాడు, రైట్ చేశాడా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు 5వ ఆజ్ఞ చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ కరుణించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. మరి ఆ కార్యం చేశాడు ఆయన. దేవుడిచ్చిన 4 ఆజ్ఞలు పాటించాడు. 5వ ఆజ్ఞ తప్పు చేశాడా పాటించాడా చెప్పాలి మీరు. పాటించాడా? తోసేసాడు కదా సొంత నానమ్మని. నేర్చుకుందాం, వినండి. 5వ ఆజ్ఞ పాటించాడా? 4 పాటించలేదా? 4 అంటాడా? నేర్చుకోండి. రెహబాము భార్య ఎవరమ్మా? మయాక. ఈ మయాక అంటే రెహబాముకి చాలా ప్రేమ, చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, అని చాలామంది భార్యలు ఉంటే చాలామంది భార్యను అందరిని పక్కన పెట్టి కేవలము ఈ మయాకను మాత్రమే రాణిగా చేశాడు రెహబాము. చాలామంది ఈయనకంటే చాలా పెద్ద పిల్లలు అనే అబియా కంటే, అబియా ఎవరు? ఈమె కుమారుడు కదా. చాలామంది యోగ్యమైన వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరం పక్కన పెట్టి అబియానే రాజుగా చేశాడు రెహబాము. ఎందుకంటే మయాక అంటే ఆయన చాలా ప్రేమ. ఆమె రాణిగా చేశాడు. మిగిలిన వారందరిని పక్కన పెట్టి, మిగిలిన రాణులందరూ పక్కన పెట్టి ఈమెనే సింహాసనం కూర్చుని పెట్టాడు రెహబాము. ఇప్పుడు వీరికి ఎవరు పుట్టాడు? అబియా పుట్టాడు. రూల్ ప్రకారం అబియా ఎవరిని రాణిగా చేయాలా? తన భార్యను రాణిగా చేయాలి. కానీ ఎవరు రాణిగా చేశాడు తెలుసా? ఆమెను ఉంచేశాడు. అలాగే ఎందుకని చెప్పాలి. తన తండ్రి అబియా తన భార్యను పెట్టకుండా ఎందుకు పెట్టాడంటే, అబియా ఎవరిని ప్రేమించాడమ్మా? తన తండ్రిని. 5వ ఆజ్ఞను పాటించి నీ తల్లిదండ్రులను సన్మానించుకున్నాడు కదా. నా తండ్రి ఆమెను ప్రేమించాడు. ఎంతమంది యోగ్యులై ఉన్నప్పటికీ నన్నే రాజుగా చేశాడు కాబట్టి నా తల్లినే రాణిగా పెట్టాను కానీ నా భార్యను పెట్టానని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఈ నిర్ణయానికి అబియా భార్య కూడా అడ్డు చెప్పలేదు. అందుచేత రెహబాము చనిపోయినా అబియా కాలంలో మయాక అనే రాణిగా ఉంది, పట్టపదేవిగా ఉంది. ఓకే, తిరిగి తర్వాత ఏమైంది? అబియా చచ్చిపోయాడు, కానీ ఇవి చచ్చిపోలేదు, అలాగే ఉంది పట్టపదేవిగా. ఆశ ఆరోహణమయ్యాడు రాజుగా. మరి ఆశ ఏం చేయాలా? ఎవరిని పెట్టాలి రాణిగా? భార్యను పెట్టాలి. మరి ఈయన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? తన తండ్రిని ప్రేమించాడు, సన్మానించాడు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి నా తల్లిని రాణిగా చేయకుండా నా నానమ్మనే రాణిగా పెట్టాడు కాబట్టి నా తండ్రి మాట నేను జవదాటను, నా భార్య కంటే నా తండ్రి ముఖ్యమని చెప్పి ఆ నానమ్మనే ఆ సింహాసనం కూర్చోబెట్టాడు. భార్యను కూర్చోబెట్టలేదు, ఆఖరి తన తల్లిని కూడా కూర్చోబెట్టలేదు. అబియా భార్యను కూడా కూర్చోబెట్టలేదు, నానమ్మనే కూర్చుని పెట్టాడు. ఎందుకని? రెహబాము చేసిన కార్యాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, ఆశ తల్లిదండ్రులను ప్రేమించాడా లేదా? ఇలాగ ఉంటారండి ఈ లోకంలో? ఎవరు ఉంటారు ఇలాగా? నా భార్య కూర్చో, అక్కడ కూర్చుని ఎవరు రావడం వెళ్ళలేదు, నా తర నా కుమారుడు కూర్చుని ఎవరు రావడం వెళ్ళలేదు, ఇలా ఉంటాం. దేవుడు చేసిన ఏర్పాటు కూడా అంతే. కానీ తన తండ్రిని ప్రేమించి అతను నిర్ణయించిన చట్టాన్ని అతడు మార్చలేదు. నా సోదరే,
హల్లెలూయా. 5వ ఆజ్ఞ ఈ లోకంలో అందరికంటే చాలా ప్రాముఖ్యంగా పాటించాడు ఆశ. తండ్రి మాట జవదాట్లేదు. ఆ తండ్రి పట్టపదేవిగా పెట్టాడు, ఆమె పట్టపదేవి. బతికున్నంతకాలం ఆమె, చచ్చిపోతే అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, వినండి. అసలు సమస్య, అసలు సంగతి ఇక్కడే ఉంది. ఇక్కడ పట్టపదేవి అనే మయాక ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు ప్రేమించాడు, 5వ ఆజ్ఞ. దేవుడు ఏమన్నాడమ్మా, ఇందాక మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, మొదటి 4 ఆజ్ఞలు. నీ దేవుడని యెహోవాను నేనే తప్ప వేరొక దేవుడు ఉండదు. పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి విగ్రహం ఉంది, ఏ పోషణ చేసుకోవద్దు, విగ్రహం చేయవద్దు అని దేవుడు చెప్పాడు. ఈమెం చేసింది? దేవుడు ఏం చేయొద్దని చెప్పాడు, ఆ విగ్రహాన్ని, పైగా మామూలు విగ్రహం కదా అది, ఏమైనా భయంకరమైన హేయమైన విగ్రహం పెట్టింది. ఇప్పుడు ఆశ ముందు ఇటు దేవుడు ఉన్నాడు, ఇటు మయాక ఉంది, నానమ్మ. ఎంతకో ప్రేమించి గణపరిచినటువంటి మయాక ఉంది. ఎవరిని ప్రేమించాడు ఆశ? దేవుని ప్రేమించాడా, మయకాన్ని ప్రేమించాడా? మయకాన్ని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడంటే దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినంత కాలం ఆయన ప్రేమించాడు. ఎప్పుడైతే ఆమె దేవునికి ఆజ్ఞని తప్పుపోయిందో, నీవు పట్టడపు దేవుడు ఉండడానికి ఆరాధన కోల్పోయినావు, నా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు కాబట్టి ఇంతవరకు నీకు మర్యాదను ఇచ్చా, నువ్వు ఉండడానికి వీల్లేదు, దిగుపోమన్నాడు. నేను దిగనన్నది, అందుకే త్రోసేశాడు. ఇప్పుడు ఆశ ఎవరిని ప్రేమించాడు? మయకాన్ని ప్రేమించాడా, దేవుని ప్రేమించాడా? దేవుడు చెప్తున్నాడు, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లునైనను నాకంటే ఎక్కువ ప్రేమించాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇటు నా మయాక కావాలా, నా తండ్రి ఎంతో ప్రేమించి అభిషేకించి కూర్చోబెట్టినట్టు నా మయాక కావాలా, నాకు ఇంత విస్తారమైన దీవులు ఇచ్చిన నా తండ్రి కావాలా? బ్యాటిల్, యుద్ధం వచ్చింది హృదయంలో. నిశ్చయం చేసుకున్నాడు, నాకు మనుషులు వద్దు, నాకు రాజ్యాలు వద్దు, ధనం వద్దు, నాకు దేవుడు కావాలన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని సొంత నాన్నమని త్రోసేసి ఆ సింహాసనం మీద దేవుని కూర్చుని పెట్టాడు. ఆ త్రోసివేయటం వలన తర్వాత భార్య కూర్చోబెట్టాడు, ఎవరు మనకు తెలియదు, కానీ దేవునికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. నా సోదరుడు, నా సోదరి, దేవుడిచ్చిన ఆజ్ఞలో ఆశ ఏ ఆజ్ఞను తప్పుపోలేదు. 5వ ఆజ్ఞను పాటించాడు, అట్ ద సేమ్ టైం 4వ ఆజ్ఞను కూడా పాటించాడు. మనుషుల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించి. అనేక సార్లు మనం తప్పు చేస్తుంటాం. దేవుని కంటే మనుషులు ప్రేమిస్తాం, భర్తల్ని, భార్యల్ని, బిడ్డల్ని, ఈ లోకల సమస్తాన్ని, ధనాన్ని, వెండిని, ఆస్తుపాస్తులను ప్రేమించి దేవునికి దూరం అయిపోయి దేవుని దీవుని పోగొట్టుకుంటున్నాం ఈ లోకంలో. ఆశ అలా చేయలేదు. అందుకని ఆశ యథార్థపరుడు, నీతిమంతుడు. అతని జీవితంలో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, చీకట్లో వెలుగును ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు పరీక్ష చేసుకో. దేవుని కొరకు నువ్వేం చేయాలా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని, దేనిని ప్రేమించొద్దు నా సోదరుడు, నా సోదరే. మెనీ టైమ్స్ యూ ఫెయిల్. అందుకనే దేవుని దీవులు పొత్తుకున్నప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాం. ఇది చెప్పడానికి చాలా ఈజీ, వినడానికి మీకు అంతగానే ఈజీ, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఆశలు ఉండాలని దేవుడు ఈరోజు మన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా సోదరుడా, నా సోదరే. పరీక్ష లేనప్పుడు, ఇప్పుడు అన్ని పరీక్షలు వస్తున్నాయి కదా, మార్చి ఏప్రిల్లో పరీక్ష లేనప్పుడు అందరూ మంచి స్టూడెంట్లే, బ్రైట్ స్టూడెంట్లు అందరూ కూడా. అయితే ఎవరు ఏ స్టూడెంట్ అని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెడతారు. అందుకనే స్కూల్లో టీచర్ చెప్పిన టకటక చెప్పేస్తాడు, పరీక్షలు 0 వస్తావు ఒకసారి. నువ్వు ఎటువంటి వాడు, క్లాస్ రూమ్ కాదు నిన్ను నిర్ణయించేది, టీచర్ కాదు, నువ్వు రాసే ఎగ్జామినేషన్లో నీ పేపర్ అని నిర్ణయిస్తుంది నువ్వు బ్రైట్ స్టూడెంట్వా, యావరేజ్ స్టూడెంట్వా, ఫెయిల్ స్టూడెంట్వా అని. మన జీవితంలో ఏ యుద్ధాలు లేనప్పుడు, అన్నీ చక్కగా సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తాం. సమస్యలు వచ్చినప్పుడే దేవుని పక్కన పెడతాం. అందుకని యుద్ధాలు వస్తాయి మన దగ్గర, పరీక్షలు పెడుతుంటాడు దేవుడు మన జీవితంలో. మెనీ టైమ్స్ యూ ఫెయిల్. ఈ రెండు పరీక్ష చేసుకో నా సోదరుడు, నా సోదరి. దేవుడు నీ కొరకు సంతోషాన్ని, వెలుగుని విత్తాలనంటే దేవుడి దగ్గరికి యథార్థపరుడు ఉండు, నీతిమంతుడు నా సోదరుడు, నా సోదరి. ముగిస్తున్నాను చూడండి. ఇంతగా దేవుడు ఎలా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు చూడండి. 18వ వచనం ఒక్క నిమిషం. 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణను అతడు తీసుకొని దేవుని మందిరమునందు ఉంచెను. ఆస ఏలుబడి అందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. ఆస 41 సంవత్సరాలు పరిపాలించాడు, 41 years. ఈ 41 సంవత్సరంలో 35 సంవత్సరాలు ఆ యుద్ధాలే లేవంట. యుద్ధాలు లేకుండా ఏమున్నాయమ్మా? శాంతి, సమాధానం. ఎందుకని? ఆశ యొక్క యథార్థత,
అతని నీతి నా సోదరుడా, నా సోదరి. నీ జీవితంలో శాంతి కావాలా, సమాధానం కావాలా, ఆశవలే యథార్థపరుడివే ఉండు.